హైదరాబాద్ లో ఓ మహిళకు ఊహించని షాక్ ఎదురైంది. ఒకవైపు తల్లైన ఆనందంలో ఉండగా మరోవైపు జీవితంలో ఊహించని సమస్య ఎదురైంది. 4 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఐటీ ఉద్యోగి నిఖిత నల్లూరి శ్రవణ శాంతినగర్ లో నివసిస్తున్నారు. పెళ్లి సమయంలో నిఖితకిచ్చిన కట్నం డబ్బులతో ఓ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఇద్దరి పేరుపై బ్యాంక్ లోన్ తీసుకుని ఆ ఇంటిని కొనుగోలు చేశారు. వారు సొంతం చేసుకున్న ఇంట్లో సంతోషంగా జీవనం సాగించారు. అయితే గర్భవతైన నిఖిత ఇటీవల ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది. ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చి కొన్ని నెలల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి షాకింగ్ విషయం ఎదురైంది. తాను కొనుక్కున్న ఇంటిలో ఇంకొక కుటుంబం నివాసం ఉంటుంది. ఏమైందో తెలియక అవాక్కైన నిఖిత అక్కడ ఉన్న వారిని అడిగితే మేము వద్దకు వచ్చామని, ఓనర్ ఎవరంటే మీ భర్త అని చెప్పారు. కానీ అతను వచ్చి మాతో కలవడం లేదని చెప్పారు. ఇది విని ఆమె షాక్ కి గురైంది. భర్త శ్రవణ్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందన లేదు. ఇక తనకు తెలియకుండానే భర్త ఇల్లు అమ్మేశాడని, తాను పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం జరిపాడని నిఖిత అనుమానం వ్యక్తం చేసింది. ఇల్లు అమ్మిన విషయాన్ని తెలుసుకున్న నిఖిత కుటుంబ సభ్యులు ఆమెకు మద్దతుగా నిలిచారు. నిఖితతో పాటు వారి బంధువులు ఇంటి ముందు బైఠాయించారు. న్యాయం చేయాలని, ఇల్లు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇక భర్త చేసిన ఈ చర్యపై నిఖిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన జీతంతో వచ్చిన డబ్బులు, కట్నం ద్వారా ఇచ్చిన నగదు మొత్తం ఇంటి కొనుగోలులో ఖర్చు పెట్టామని, కానీ తనకు తెలియకుండానే ఇల్లు అమ్మాడని ఆమె ఆరోపిస్తోంది. చివరకు నిఖిత కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.